15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. సార్ ఇప్పుడు కోటా శ్రీనివాస్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సేవలు చేశారు. ఆయన లేని లోటు ఎలా చూడొచ్చని ఒక మహానటుడిని కోల్పోయింది ఈ రోజున ఇండస్ట్రీ. ఎందుకంటే ఈ రోజున క్యారెక్టర్ యాక్టర్స్ ఒక విలక్షణమైనటువంటి పాత్రలో విశిష్టమైనటువంటి పాత్రలు వస్తే ఆ పాత్రలు చేయడానికి అవసరమైనటువంటి ఒక మహానటుడు అలాంటి ఒక క్యారెక్టర్ కోసం పరాయి రాష్ట్రాలకు పరుగులు పెట్టాల్సినటువంటి తరుణం ఇది. అలాంటి సందర్భంలో కోటా శ్రీనివాసరావు గారు కొమ్ము కాసిన గొప్ప గొప్ప పాత్రలు ఎన్నెన్నో ఉన్నాయి. ఎన్నెన్నో విశిష్టమైనటువంటి పాత్రలు ఆయన పోషించారు. ఆయన 45 years ఆఫ్ జర్నీలో ఆయన పోషించిన పాత్రలు. ఎందుకంటే విలన్గా క్యారెక్టర్ చేసినా అది ఈయన్ని చంపేస్తే బాగుండు అని అక్కడ పాత్రలే కాకుండా థియేటర్లో ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యేలాగా అలాంటి అది ఇచ్చారు. ఒక మంచి క్యారెక్టర్, ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే ఆ పాజిటివ్ క్యారెక్టర్లో ఇంత మంచి పర్ఫార్మెన్స్, ఇంత మంచి తండ్రి, ఇంత మంచి అన్నయ్యో, ఇంత మంచి ఊరి పెద్ద అనుకుంటే బాగుండని చెప్పి ఆ పాజిటివ్నెస్ని తీసుకున్నారు. అలాగే కామెడీ తీసుకుంటే కామెడీ పరంగా కానీ ఏ కోణంలో తీసుకున్నా ఒక యాక్టర్కి ఉండాల్సినటువంటి వెరసటాలిటీ మొత్తం కూడా ఆయనలో మనం చూసాము. ఎన్నెన్నో కొన్ని 750కి పైగా చిత్రాల్లో ఆయన అలరించినటువంటి పాత్రలు కానీ ఆయన పోషించినటువంటి విధానం కానీ ఈ రోజున మామూలుగా ప్రతి హీరోకి అందరికీ అభిమానులు ఉంటారు. కానీ అందరి అభిమానులు కూడా శ్రీనివాసరావు గారు అభిమానులు అంటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఆ విధంగా ఎంత గొప్ప కెరీర్ చూసాడో యాక్టర్గా. మనకి గ్రేట్ క్యారెక్టర్ యాక్టర్స్గా చెప్పుకుంటే ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు కానీ, తర్వాత రాజనాల్ గారు కానీ, నాగభూషణం గారు కానీ, ఆ తర్వాత కాలంలో రావు గోపాలరావు గారు కానీ, వీళ్ళందరిది తాలూకు డిక్షన్ కానీ ఇది కానీ ఈ నటనలో కనిపించేది. అంత గొప్ప నటులు ఎలాంటి క్యారెక్టర్ చేసినా సరే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ యాక్టర్గా ఇండస్ట్రీలో ఆయన ఎవరు నిలిచిపోతారు అనమాట. ఓకే సార్, అంటే ఏ సినిమా చేసినా తెలుగు యాక్టర్స్ని చాలా వరకు పెట్టుకోండి అనే పుష్ చేస్తారని చాలామంది యాక్టర్స్, కో యాక్టర్స్ అలా చెప్తూ వస్తున్నారు. అండ్ షూటింగ్ టైంలో కో యాక్టర్స్తో ఎట్లా ఉంటారు కోటా శ్రీనివాస్? అంటే కో యాక్టర్స్ని పెట్టుకోవటం అది దాని విషయం వేరే. అది ఆర్టిస్టులు క్యారెక్టర్ తగినటువంటి వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు. ఏ క్యారెక్టర్ కావాలనుకుంటే ఆ క్యారెక్టర్కి సంబంధించిన వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు. కానీ కోటా శ్రీనివాసరావు గారు ఫైట్ చేసింది ఎందుకంటే ఎక్కువగా పరభాషా నటులను తీసుకొచ్చేసి ఇక్కడ మన మీద రుద్దుతున్నారు. మన తెలుగులో ఇంత మంచి యాక్టర్స్ ఉన్నారు, ఇంత మంచి ఇది ఉన్నారు, కానీ ఎక్కువగా అదర్ లాంగ్వేజ్ యాక్టర్స్ని ఇచ్చేస్తున్నటువంటి దాని మీద మొదటి నుంచి తను ఫైట్ చేస్తున్నారు, తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాని మీద తన గలం వినిపించారు. కొన్ని సందర్భాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద ఆయన గొడవపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ముందు మన వాళ్ళకి అదే మనకి ఉన్నట్టు మొదటి నుంచి ఉన్నటువంటి జబ్బు అదే. ఎందుకంటే తనకు మిగిలిన ధర్మం అన్నట్టుగా తనకు మిగిలిన ధర్మానికి పోయి పరాయి రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులు తెచ్చుకోవటం, పరాయి రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ని, డైరెక్టర్స్ని తెచ్చుకోవటం, నెత్తినెక్కించుకోవటం అనేది మనకు మొదటి నుంచి ఉన్న జబ్బే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. కానీ దాని మీద మొదటి నుంచి ఆయన నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు చాలా వరకు కూడా. అంటే వేరే క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు పర్వాలేదు. ఎక్కడో ఒక రామాపురం గ్రామ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అనేటువంటి ఒక నేటివిటీ క్యారెక్టర్ కూడా ఎక్కడో కేరళలో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక కొట్టాయి నుంచి ఒక గొట్టాన్ని పట్టుకొచ్చేటువంటి బానిస ఇది మన వాళ్ళు చూపించారు, మన డైరెక్టర్లు, మన ప్రొడ్యూసర్లు. ఆ ఇది పట్ల మాత్రం తను పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేసేవాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర కూడా తను చాలాసార్లు గొడవలు పడ్డాడు. అంటే ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారికి మనకు తెలుగులో ఎంత ఉందో తమిళంలో ఆయన అంటే విపరీతంగా ఇష్టపడేటువంటి డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఆయన డిఫరెంట్ పర్ఫార్మెన్స్ కానీ డిఫరెంట్ డిక్షన్కి ఇష్టపడేటువంటి చాలా మంది ఉన్నారు. అలా క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు ఎవరైనా ఒక ఆర్టిస్ట్ని తెచ్చుకున్నారంటే పర్వాలేదు. కానీ ప్రతి చిన్న వేషాలకు కూడాను పరాయి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న ఆర్టిస్ట్ని, మన వాళ్ళని జూనియర్ ఆర్టిస్టులను చేసి పడేసినటువంటి సందర్భం మీద మాత్రం కోటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజం వేసి ఫైట్ చేసినట్టు ఉన్నది. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను కూడా ఆయనకు సపోర్ట్గా ఎన్నో సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓకే, రీసెంట్గా మీరు లాస్ట్ టైం కలిసింది ఇప్పుడు కోటా శ్రీనివాస్ గారిని? కోటా శ్రీనివాసరావు గారు మొన్న మధ్య నేను ఒక 5-6 నెలల కిందట మంచి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో తను చాలా విషయాలు ఈ ఆవేదన తను వ్యక్తం చేసినవారు. ఇలాంటి పరిస్థితి ఉంది అనేటువంటి దాని మీద ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన జీవితంలో ఆయన క్యారెక్టర్లో ఎన్ని రకాలైనటువంటి పోషణలు చేశారో, ఎన్ని రకాలైనటువంటి పాత్ర పోషణలు చేశారో నిజ జీవితంలో కూడా ఒక విషాదం ఆయన జీవితాన్ని తమకుంది. చేతికి ఎక్కువచ్చిన కొడుకు ప్రసాద్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆయన పడ్డ బాధ ఇక్కడ చాలా ఆశ్చర్యకరము, చాలా కోయిన్సిడెంట్ అయినటువంటి విషయం ఏంటంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా సూపర్ డూపర్ హిట్ కాంబినేషను. కోటా శ్రీనివాసరావు గారు అండ్ బాబు మోహన్, వీళ్ళిద్దరి కాంబినేషన్ అంత సూపర్ డూపర్ హిట్ అయితే దురదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరి కొడుకులు కూడాను
ఇలా యాక్సిడెంట్లో చనిపోతే అతను కొడుకు పోయినప్పుడు ఈయన కొడుకు పోయినప్పుడు ఆయన ఓదార్చుకున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరికి కంట తడివి పెట్టుకుని వాళ్ళు అంటూ లేరు. ఆ ఇద్దరు తమ అద్భుతమైనటువంటి పాత్రల ద్వారా హాస్య నటన ద్వారా ప్రేక్షకులు అలరించిన వాళ్ళిద్దరి జీవితాల్లో ఒకే రకమైనటువంటి విషాదం, చేతికి వచ్చిన కొడుకులు చనిపోవటం అనేటువంటిది చాలా బాధాకరం. ఏది ఏమైనా నేను ఒక విషయం చెప్పగలను, భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత శ్రేణి యాక్టర్స్ లైక్ టేక్ ఫ్రమ్ అమరీష్ పురి కానీ, హిందీలో సంజీవ్ కుమార్ కానీ, ఇంకా ఎంతోమంది టాప్ స్టార్ ప్రాణ్ కానీ, ఇలాంటి అగ్రశ్రేణి టాప్ రేంజ్ క్యారెక్టర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో, ఆ స్థాయిలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్గా మనం కోట శ్రీనివాసరావు గారి గురించి ప్రత్యేకించి చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు ఆయన. సో గ్రేట్ యాక్టర్ వీ హ్యావ్ లాస్ట్ టుడే. ఆయన లాస్ట్గా చేసిన సినిమా ఏదని చెప్పొచ్చు, పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు కూడా చేశారని కూడా దాంట్లో ఏదో క్యారెక్టర్ చేశారని అన్నారు. కానీ చాలా కారంగా అనారోగ్యంగా ఉన్నారు ఆయన. యాక్చువల్గా ఏంటంటే ఈ రోజున ఆయన చనిపోవడం అనేటువంటి బాధాకరమైనప్పటికీ కూడా చాలా కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏదైనా సినిమా ఫంక్షన్కి రావాలన్నా ఆయన తీసుకెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ వీల్ చైర్లో తీసుకొచ్చి చాలా ఇద్దరు చెరుపక్క నడిపించుకొని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మంచాన పడి తీసుకొని చనిపోవటం కంటే సునాయాస మరణము అమరలోక నివాసము అంటారు. ఆ సునాయాస మరణం అనేటువంటిది ఆయనకు ప్రాప్తించింది, అంతవరకు ఓకే. కానీ అంతకుమించి ఎక్కువగా ఆయన బాధపడి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టిపోయేటువంటి పరిస్థితి కాకుండా అలాగే సడన్గా ఆయన నిష్క్రమణ బాధాకరమైనప్పటికీ నిష్క్రమించిన తీరు మాత్రం ఇబ్బంది పడకుండా పోవటం అనేటువంటిది గొప్ప విషయం. చాలా మంది యాక్టర్స్ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసే కోట శ్రీనివాస్ గారు లేరు, ఇక నుంచి మాకు బాగా సపోర్ట్ చేస్తారు షూటింగ్లో ఎక్కడుందా అని పింగ్ పాంగ్ సూర్య కానీ చాలా మంది యాక్టర్స్ చెప్తూ వస్తున్నారు. ఎంకరేజ్ అంటే స్టూడియోలో కూర్చుంటే, ఒక షూటింగ్ స్పాట్లో కూర్చుంటే కోట శ్రీనివాసరావు గారు ఉన్నారంటే చుట్టుపక్కల మొత్తం ఆయన చుట్టూ చేరిపోతారు. ముఖ్యంగా ఆయన ఒక యాక్టర్లనే కాదు, సహ నటీనట్లనే కాదు, ముఖ్యంగా మనం మీడియా వాళ్ళం కూడాను ప్రెస్ మీట్ ఏదైనా జరిగితే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మొత్తం చుట్టూ చైర్లు వేసుకొని కూర్చొని కోట శ్రీనివాసరావు గారు జోకులు వినటం కోసం, కోట శ్రీనివాసరావు గారి కబుర్లు చెప్పడం ఏంటంటే ఆయన వేసే పంచులు, ముఖ్యంగా సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమా హిట్ అయినా ఒక గొప్ప పని చేస్తారు, సినిమా ఫెయిల్ అయినా ఒక పని చేస్తారు. ఫెయిల్ అయిన సినిమా మీద పని చేసినా సరే కోట గారు ఏమన్నాడు, కోట పంచి ఏంటి, వాట్ ఇస్ ద కోట పంచి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూసేవాళ్ళు. తమ సినిమాను విమర్శిస్తూ పనిచేసినా సరే దాన్ని స్పోర్టివ్గా తీసుకునేవాళ్ళు. అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నటువంటి వ్యక్తి. అంటే తెర మీద పోషించిన పాత్రలోనే కాదు, కామెడీ అనేటువంటిది ఆయన ప్రతి మాటలో ప్రతి కథలో కూడా ఆ ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది, ఆ చాతుర్యం అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.